గత 4, 5 రోజుల నుంచి వార్తలలో, యూట్యూబ్‌లలో, పేపర్‌లలో ప్రముఖంగా వినబడుతున్నటువంటి వార్తలలో ముఖ్యమైనది మన దేశ పార్లమెంట్‌లో జరిగినటువంటి సంఘటన. పార్లమెంట్‌లో మన దేశం యొక్క రక్ అతి ముఖ్యమైనటువంటి శాఖకు పెద్దలు అమిత్ షా గారు రెండవ జాతీయ నేతగా ఈ దేశంలో ప్రస్తుతానికి చలామణి అవుతా ఉన్నారు. ముఖ్యంగా మరి వారు ఆలోచన అంటే సడెన్‌గా ఒక్కొక్కసారి తప్పిదాలు జరుగుతుంటాయి. అట్లా మాట్లాడిండా? లేకుంటే కావాల్సుకొని మాట్లాడిండా? ఆ పార్టీ యొక్క సిద్ధాంతమా? నాకర్థం గాలేదు. ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు నాయకత్వం వహించి రాజకీయాలు నడిపిస్తున్నది కేవలం రాజ్యాంగం ద్వారానే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క పవర్ తోటే ఈరోజు మేము కూడా ఈ తెల్ల బట్టలు వేసుకొని ఈడ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు. బహుశా మరి ఈ దేశ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా అలా రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ను విమర్శించడము నిజంగా చాలా బాధాకరం. ఇది ఈ దేశానికి చాలా ఘోరమైనటువంటి ఆలోచన విధానం గూడా ఆయనది. కారణం ఏందంటే ఈ దేశంలో 60, 70% నిమ్న జాతుల వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దాదాపు 70, 80% ఉన్నటువంటి వీళ్ళందరికీ అన్ని రంగాలలో అవకాశాలు దక్కాలనేటటువంటి ఉద్దేశంతోటి ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని గత 60, 70 సంవత్సరాల నుంచి రాజ్యాంగం జరుగుతా ఉంది. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకొచ్చి వాళ్ళ విధానాలని ఈ రిజర్వేషన్‌లను ఎత్తేయాలనేటటువంటి కాన్సెప్టు, లేకుంటే హిందుత్వ భావనలో దేశాన్ని తీసుకెళ్ళాలనే కాన్సెప్టో, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసే విధంగా వాళ్ళ ఆలోచన ఉండడం, దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం సమైక్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, మనమందరం గూడా ఈ దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉన్నోళ్ళందరి తరఫున కోరుకుంటున్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీ ఆలోచనని అమిత్ షా ఆయన ఏమంటారు? యొక్క ఉద్దేశంలోకెళ్ళే ఆయన ఉద్దేశాన్ని మాట్లాడి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్‌గా చెప్పిండు. భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే కాంగ్రెస్ పార్టీ నిలబడింది అని. ఆ విషయము ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమర్థిస్తా ఉన్నారు, మద్దతిస్తా ఉన్నారు, సపోర్టివ్‌గా ఉంటున్నారు. ఉండాలి అనేది మా యొక్క అభిప్రాయం. ఇంకొక మాట అమిత్ షా మాట్లాడుతూ అదే సందర్భంలో పార్లమెంట్‌లో అమిత్ షా గారు మాట్లాడుతూ పెద్దలు
వారి గురించి మేము విమర్శించే స్థాయిలో లేము. కానీ పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు డెఫినెట్‌గా ఆయన మాట్లాడిండు. జమ్మూ కాశ్మీర్ 376 ఆర్టికల్‌ను రద్దు చేయడం గాని, అనేక రకాలుగా మేము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత చేసింది అని. కానీ ఆయనకు తెలవని విషయం ఏందంటే, దాదాపు ఆయన 50, 60 ఏండ్లు ఉంటాడు గదా! అంతకంటే ముందు ఆయన చదువుకున్న స్కూల్‌లు కట్టింది గూడా కాంగ్రెస్ పార్టే గదా! ఆయన చదువుకోవడానికి అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టే గదా! 50 ఏళ్ళు బతుకుతేనే గదా! ఈరోజు ఇంక కొంత డెవలప్‌మెంట్ వీళ్ళు చేస్తున్నది. మేము చేస్తున్నాం, మేమొచ్చినాక చేస్తున్నాం అంటే అంతకంటే ముందు వాళ్ళు చేస్తేనే వీళ్ళకెందుకో ఆ ఆలోచన వస్తలేదో గానీ, మనల్ని మన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత 16 ఏండ్లు నడుపుతారు. 15 ఏండ్లు, 18 ఏండ్లు నడుపుతారు. కొంత చదువుకోమని దారి చూపెడతారు. ఆ దారిలో మనం చదువుకుంటూ ముందుకు పోతే బాగుపడతాం. అట్లా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మీద అధికారంలోకొచ్చి కొంత పని చేస్తుంది తప్ప, మేం చేస్తున్నాము అనేది ఎవ్వరికీ అట్లుండదు. మరి వారికి ఆ ఆలోచన ఎందుకు లేదో నాకు తెలియదు. ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అమిత్ షా యొక్క ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నది. అదే విధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ పార్టీల ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నది. క్లియర్‌గా మేము హిందువులమే కాదని ఎవరు అనట్లేదు.